1988 మే 15థ్ ఒక అద్భుతం జరిగింది. అద్భుతం పేరు ఎనర్జిటిక్ స్టార్ రాపో రామ్ పోతినేని. ఎందుకు ఎనర్జిటిక్ స్టార్ అంటున్నానంటే, నిజంగానే 12 సంవత్సరాలు, 11 సంవత్సరాల వయసులో ఓ 43 నిమిషాల షార్ట్ ఫిల్మ్ 'అడయాళం' అనేది ఆహ్, అసలు అక్కడ చూస్తే ఈ పిల్లోడు 11 ఏళ్ళే ఉంటాయి అన్నట్టుగా ఉంటాడు. అంత స్మార్ట్‌గా ఉంటాడు. ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ చూసినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనకే ఇంత మంచి బ్యానర్ ఉంది కదా! మనం ఎందుకు సినిమా తీయకూడదనుకున్నారు. అప్పటిదాకా అతను యాక్ట్ చేస్తానంటే ఏదో చిన్న పిల్లాడులే అనుకున్నారు గానీ, అంత విషయం ఉందని తెలీదు వాళ్ళ పెదనాన్నగారికి. ఇంతకీ వాళ్ళ పెదనాన్నగారంటే స్రవంతి రవికిషోర్. 'స్రవంతి మూవీస్' అనే ఒక బ్యానర్‌తోని అత్యద్భుతమైన తెలుగు సినిమాలను అందించిన గొప్ప చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన. ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ తమ్ముడు కొడుకు మురళి గారు, రామ్ గారు వాళ్ళ ఫాదర్. అప్పట్లోనే షార్ట్ ఫిల్మ్ తీయాలని ఒక ఆలోచన వచ్చింది. అంటే మనోడి దగ్గర విషయం ఉందని చెప్పేసి కట్ చేస్తే వైవిఎస్ చౌదరి గారు 'దేవదాస్' అనే ఒక సినిమా కోసం అతన్ని పరిచయం చేయడం జరిగింది. సినిమాగా వచ్చిందైతే మొట్టమొదటిగా 'దేవదాసే'. అది 2006లో రిలీజ్ అయింది. 2006లో రిలీజ్ అయిందంటే దానికి ముందే 2005లోనే దానికి ఒక పెద్ద ప్రీ ప్రొడక్షను, చాలా పెద్ద హడావుడి జరిగింది. కట్ చేస్తే ఇలియానా ఆ సినిమాతో పరిచయమైంది. వైవిఎస్ చౌదరి గారు నిజంగా అత్యద్భుతమైన టెక్నీషియన్ అని చెప్పాలి. దీనికంటే చాలామంది కొత్త నటీనటులను తీసుకొచ్చి, కొత్త హీరోలను తీసుకొచ్చి తెలుగు తెరకి పరిచయం చేసి, వాళ్ళ లైఫ్‌లో అక్కడ సెటిల్ అవ్వటానికి చాలా కారణమయ్యాడు. అంతే కట్ చేస్తే 'దేవదాస్' పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. 175 డేస్ ఆడింది. భలే ఉన్నాడు కుర్రోడు అనుకున్నారు.